MG9 న్యూస్. కోసిగి మండలంలో కులగణన నమోదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన ప్రక్రియ మండల కేంద్రంలోనూ మరియు మండల చుట్టుపక్కల గ్రామాల్లోనూ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రజలతో మమేకమై చేయడం జరుగుతుంది. ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభించిన కులగణన ప్రక్రియ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని వాలంటీర్లు సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకే మీ వివరాలను పూర్తిగా స్వీకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుందని, ఒకవేళ ఎవరైనా వలసపోయిన వారు ఉంటే వచ్చే నెల 28వ తేదీ వరకు వాళ్ళు సొంతంగా సచివాలయంకు వెళ్లి సచివాలయంలో కులగణనలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని దుద్ది గ్రామ వ్యవసాయ అధికారి వీరేష్ తెలియజేశారు. ఈ కులగణన ప్రక్రియలో మన పూర్తి వివరాలు నమోదు చేయడం జరుగుతుందని, మన గ్రామంలో ఎన్ని కులాల వ్యక్తులు నివాసం ఉంటున్నారని, దీనితో పాటు మనకున్న మౌలిక వస్తువుల వివరాలను నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సచివాలయ సిబ్బంది వీరేష్ ఈ సందర్భంగా కోరారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. సర్వేని 19వ తేదీ నుంచి మొదలు పెట్టడం జరిగింది. దీనివల్ల మనము ఏ క్యాస్ట్ వాళ్ళు అంటే మన విలేజ్లో ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది. దాంతోపాటుగా దీంట్లో అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి. అంటే ఆ రైతులకి కానీ ఆ జనాభా కానీ ఏమేమి సదుపాయాలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు అంటే మనకి వ్యక్తిగత మరుగుదొడ్ల నుంచి LPG సిలిండరు, తర్వాత అదే పశు సంపద అన్నిటిని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ వచ్చి ఈ నెల 28వ తేదీ వరకు చేసుకోవాలా. ఇంకా ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఇక్కడ అంటే వలసలో వెళ్ళిపోయిన ఎవరైనా ఉంటే రేపు నెల 28 వరకు ఇచ్చినారు, అక్కడ సచివాలయానికి వెళ్ళి చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి ఏమన్నా బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.